వారు పాప వినాశన తీర్థంలోని నీటిని కుండలో పట్టుకుని పరుగు పరుగున దట్టమైన అడవి మార్గంలో నడవసాగారు. ఆయనకి దారిలో ఒక వేటగాడు కనిపిస్తాడు. అతను తిరుమల నంబి దగ్గరకు వచ్చి, ఓ తాత, నాకు కొన్ని నీళ్ళు ఇవ్వా, దాహంగా ఉంది అని అడుగుతాడు. అసలే స్వామివారి అభిషేకానికి ఆలస్యమైపోతుండటంతో తిరుమల నంబి వారు ఆ వేటగాడిని పట్టించుకోకుండా వెళ్లిపోసాగారు. వేటగాడు తిరుమల నంబి వెనకాలే వెళ్తూ తన బాణంతో మట్టి కుండను కొడతాడు. వెంటనే ఆ కుండ నుండి నీళ్లు కారసాగాయి. వేటగాడు ఆ నీటిని తాగుతూ తన దాహాన్ని తీర్చుకుంటాడు. పరువులేని ఆ ఖాళీ కుండని దింపి చూడగానే కోపంతో తిరుమల నంబి, ఓ ఈ వేటగాడా, స్వామివారి అభిషేకానికి నీళ్లు లేకుండా చేస్తేవే, అసలే ఆలస్యమవుతున్నది స్వామి, ఇప్పుడేం చేయాలి అని బాధపడతాడు. అప్పుడు ఆ వేటగాడు, తాత బాధపడకు, ఇక్కడికి దగ్గరలో ఒక తీర్థం ఉంది, అక్కడికి దారి చూపిస్తాను, వెళ్దాం పద అని అంటాడు. ఇక చేసేదేమీ లేక తిరుమల నంబి వారు అతనితో వెళ్తాడు. తీరా అక్కడికి వెళ్ళాక అక్కడ ఎటువంటి తీర్థము ఉండదు. అక్కడ రాళ్ళు రప్పలు